సార్ నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ 5వ సిరీస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలా ఉంటారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? వాళ్ళ మ్యారేజ్, ఉద్యోగాలు ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్. 5 సిరీస్‌లో పుట్టిన వాళ్ళ పరిస్థితి. 5 నంబర్ సిరీస్ అంటే మనం గతంలో 1, 2, 3, 4 చెప్పుకున్నామండి. ఈరోజు 5 నంబర్ సిరీస్ గురించి మాట్లాడదాం. అంటే ఎనీ మంత్ జనవరి టు డిసెంబర్ 1 మనకు 5 నంబర్, 14 నంబర్, 23 వీళ్ళు ఎవరు పుట్టినా కూడా 5, 14, 23 5 నంబర్ సిరీస్లోకి వస్తారు. ఆ నంబర్ సిరీస్ 5వ నంబర్ అంటే ఏంటి? బుధుడు. బుధుడు అంటే మనకు బుద్ధికి సంకేతం అండి. కాబట్టి వీళ్ళకు తెలివితేటలు వెరీ వెరీ షార్ప్ అండి. 5వ నంబర్ వాళ్ళు ఓన్లీ బ్రెయిన్తోనే పనిచేస్తారు, బాడీతో పనిచేయరండి. మీరు ఎవరినైనా గమనించండి, 5వ నంబర్ వాళ్ళు చాలా కొంత లేజీగా ఉంటారు, కానీ చాలా షార్ప్. మీరు ఏదైనా ఒక వర్క్ అప్పగించి చెయ్యండి అంటే ఒక ల్యాప్టాప్ ఇచ్చి అక్కడే కూర్చొని గంటల తరబడి చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే డోంట్ ఇంట్రెస్ట్ లెగ్ వర్క్, ఓన్లీ సిట్టింగ్ వర్క్స్. ఫిజికల్ వర్క్ కాకుండా బ్రెయిన్ ఉపయోగించి చేస్తారు. 5 నంబర్ బుద్ధుడు కాబట్టి బుద్ధి చాలా ఎక్సలెంట్ ఉంటుందండి బుధుడికి. కాబట్టి 5వ నంబర్ వాళ్ళకి వెరీ వెరీ గుడ్ మెమొరీ అండ్ షార్ప్నెస్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఏంటంటే చాలా వరకు విసిగించకూడదు మనం. మీరు ఏదైనా ఒక వర్క్ అప్పగించి 5వ నంబర్ వాళ్ళకి కనుక ఇస్తే 100% వీళ్ళు చేసి ఉంచుతారు. మీరు ఇచ్చిన టైంకి మీ ప్రాజెక్ట్ రెడీ చేసి పెడతారు. అంత పవర్ ఉంటుంది. కాకపోతే విసిగించరాదు. 5వ నంబర్ వాళ్ళ జేబులో ఎప్పుడు రిజైన్ లెటర్ పెట్టుకొని ఉంటారండి. వీళ్ళ మీద ఒత్తిడి ఉండకూడదు, వీళ్ళ మీద ప్రెజర్ పెట్టకూడదు మనమే. కాబట్టి మనం చెప్తున్నప్పుడు ఒకసారి చెప్పి వదిలేసే సరిపోతుంది. 5వ నంబర్ వెరీ వెరీ గుడ్ నంబర్ అండి. ఇటువంటి వాళ్ళకి లైఫ్లో 100% సక్సెస్ వస్తుంది. మనకు 1 నుంచి 31 తేదీల్లో పుట్టిన వాళ్ళందరిలో కూడా ఎక్కువగా టాప్లో ఉండేది 5వ నంబరే అండి. ఎందుకంటే 5వ నంబర్ అనేది మనకు 1వ నంబర్ నుంచి 9వ నంబర్కి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంటుంది. చూడండి, ఇటు 4 నంబర్లు ఉంటాయి, అటు 4 నంబర్లు ఉంటాయి. వీటికి పిల్లర్ లాంటిది కనెక్షన్ నంబర్ 5వ నంబర్. కాబట్టి 5వ నంబర్ వాళ్ళు గనక బిజినెస్ చేస్తే వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగులంతా ఈ మిగతా 4 నంబర్ల వాళ్ళు, ఇటు 4 నంబర్ల వాళ్ళు, అటు 4 నంబర్ల వాళ్ళే ఉంటారు. వీళ్ళు బాస్గా ఉంటారు. కాబట్టి వీళ్ళు జాబ్ కంటే బిజినెస్ చాలా చాలా బాగుంటుంది. మీ పిల్లలు గనక 5, 14, 23 తేదీలో పుట్టుంటే 100% బిజినెస్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి. అయితే ఈ 5వ నంబర్ వాళ్ళు ఎక్కువగా ఏంటి అంటే కొంత లేజీనెస్ వదులుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇటువంటి వాళ్ళు ఏ బిజినెస్ చేస్తే బాగా కలిసి వస్తుంది? 5వ నంబర్ వాళ్ళు. 5వ నంబర్ మనకు పంచభూతాల పరంగా చూసినప్పుడు ఎర్త్ ఎలిమెంట్ అండి, భూమికి సంబంధించింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ బిజినెస్, అగ్రికల్చర్, అదేవిధంగా వీళ్ళు బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్స్ సెక్టార్ చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ 5 సెక్టార్లో కనుక వీళ్ళు కనుక వెళ్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. బిజినెస్లో అందుబాటులో లేని వాళ్ళు మామూలుగా సిట్టింగ్ జాబ్స్ ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. వెరీ వెరీ సక్సెస్ఫుల్, చాలా బాగుంటుంది 5వ నంబర్ వాళ్ళకి. 5వ నంబర్ వాళ్ళకి మ్యారేజ్ లైఫ్లో చూసుకున్నప్పుడు ఏ వ్యక్తితో అయినా చేసుకోవచ్చు, ఫలానా వాళ్ళతో చేసుకోవాలి అనేది ఏమి ఉండదండి. 5 నంబర్ ఈజ్ ప్రిన్స్. ప్రిన్స్ ఎవరినైనా చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు 5 అంటే అంటే మేలు ఫిమేల్ ఇద్దరు కూడా 5 ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఇద్దరికి 5 వచ్చింది అనుకోండి. 5 వస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంటారు, వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. ఇద్దరు బలమైన వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటే ఉండలేరు ఎక్కువ కాలం. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, రాజకీయాల్లో కానివ్వండి, స్కూల్లో కూడా ఇద్దరు టాలెంటెడ్ మాస్టర్స్ ఒకే దగ్గర ఉండరండి వీళ్ళు. కాబట్టి వేరే నంబర్ వాళ్ళని చేసుకుంటే చాలా బాగుంటుంది. 5 వాళ్ళు, 5 తప్ప మిగతా వాళ్ళని చేసుకుంటే వెరీ వెరీ ఎక్సలెంట్. చాలా బాగా చెప్పారు. రెమెడీస్ అని ఉంటాయండి వీళ్ళకి ఏమన్నా? అంటే 5వ నంబర్ వాళ్ళు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 5వ నంబర్ వాళ్ళకి ఎక్కువగా ఏంటి అంటే మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. వీళ్ళు ఎక్కువగా మైండ్ గురించి ఆలోచిస్తుంటారు కాబట్టి నర్వస్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నాడీ వ్యవస్థ మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎనీ టైం బ్రెయిన్లో ఏదో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. ఎటువంటి వాళ్ళు డైలీ గనక ఈ ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే మీదంతా బ్రెయిన్ వర్కే కాబట్టి రోజు ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అంటే 6వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే 6 సిరీస్ వాళ్ళు అంటే ఎనీ మంత్లో 6, 15, 24 వీళ్ళంతా 6వ నంబర్ సిరీస్లోకి వస్తారండి. 15, 24, 6, 15, 24 వీళ్ళంతా ఏ నంబర్ సిరీస్ అంటే 6 సిరీస్. మనకు 1 నుంచి 9 వరకు అన్ని నంబర్లలోకెల్లా ఎక్కువ పోర్ట్ఫోలియో ఉన్నది
6 నంబర్ దగ్గరే అండి. మన పొలిటికల్ లీడర్గా కూడా కొన్ని పోర్ట్ఫోలియోలు ఉంటాయి. ఒక్కొక్కరికి 2-3 శాఖలు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అయితే 7 శాఖలు ఇచ్చారు. అదేవిధంగా ఈ 6 నంబర్ కూడా కనీసం 10 రకాల పోర్ట్ఫోలియోలు ఉంటాయి. చాలా పోర్ట్ఫోలియోలు ఉంటాయి. ఉదాహరణకు మనం చూద్దాం, 6వ నంబర్ వాళ్ళు కనుక ఏ మంత్లో అయినా 6, 15, 24లో పుడితే ఇటువంటి వ్యక్తులు పేదరికంలో పుట్టినా కూడా వీళ్ళు అంచెలంచెలుగా లగ్జరీ లైఫ్ని అందుకుంటారండి. మల్టీ టాలెంటెడ్ పీపుల్. ఎందుకంటే 6వ నంబర్ అనేది లగ్జరీస్ని సూచిస్తుంది. కాబట్టి మీ జీవితంలో లగ్జరీగా ఉంటారు. వీళ్ళు ఎక్కడైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే లగ్జరీ పీపుల్ కదా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళకి కావలసినటువంటి డబ్బు, కారు, ఇల్లు, బంగ్లా అన్నీ వస్తాయి 6వ నంబర్ ద్వారా. వీళ్ళు పూర్ ఫ్యామిలీలో ఉన్నా కూడా వీళ్ళ ఫ్రెండ్స్ అంతా లగ్జరీ ఫ్రెండ్స్ ఉంటారు. అలా వీళ్ళు లగ్జరీస్ని అనుభవిస్తారు. అయితే 6వ నంబర్ వాళ్ళు ఎటువంటి ప్రొఫెషన్లో బాగా సెటిల్ అవుతారంటే 6 నంబర్ ఈజ్ లగ్జరీ. అంటే ఏంటి, మీడియా కావచ్చు, గ్లామర్ ఫీల్డ్ కావచ్చు, అంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఎంటర్టైన్మెంట్ గ్లామర్, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, కాస్మెటిక్స్ అండి. ఇప్పుడు మనకు బయట కనిపించే ఆల్ కాస్మెటిక్స్ అండ్ బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి కదా, ఇవంతా 6 నంబరే. 6 నంబర్ వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా సెలూన్ షాప్స్, అదేవిధంగా ఈ టాటో బిజినెస్లు, వీళ్ళంతా దీనికే. లిక్కర్ బిజినెస్, రెస్టారెంట్స్, హోటల్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది చూడండి, టెక్స్టైల్ ఇండస్ట్రీ, గార్మెంట్స్, అదేవిధంగా మనకు ఈ పబ్స్, లిక్కర్ షాప్స్, బార్, ఇవన్నీ కూడా లగ్జరీస్కి సంబంధించింది. లగ్జరీ బిజినెస్ అయితే ఎనీ లగ్జరీ బిజినెస్, ఫర్నిచర్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్ప్రైజెస్, ఆల్ లగ్జరీ బిజినెస్ దీని కిందకే వస్తాయి. ఇప్పుడు ఎక్కువ మంది లేడీస్కి జ్యువెలరీలు అంటే చాలా ఇష్టం. అంటే జ్యువెలరీ అంటే లగ్జరీయే కదా, కాబట్టి అది కూడా 6 నంబర్ కిందకి వస్తాయి. ఆర్నమెంట్స్, ఆల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎనీ ఆర్నమెంట్ జ్యువెలరీస్ 6 నంబర్ కిందకి వస్తాయి. కాబట్టి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉంటాయి వీళ్ళ దగ్గర. లగ్జరీ, మీడియా, గ్లామర్, లిక్కర్, బార్, కెసినో, రెస్టారెంట్, హోటల్ మేనేజ్మెంట్, క్లబ్ అండ్ ఇదే విధంగా గవర్నమెంట్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, బ్యూటీ పార్లర్, సెలూన్, మీడియా, మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, అన్ని పోర్ట్ఫోలియోలు ఉంటాయి. 6వ తారీఖు పుట్టిన వాళ్ళు, 6లో పుట్టిన వాళ్ళకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారండి. వెరీ చాలా లగ్జరీగా ఉంటారు. ఏ నంబర్లో పుట్టినా కూడా 6, 15, 24లో దేంట్లో పుట్టినా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. కానీ 6వ నంబర్ వాళ్ళు ఎక్కడ జాగ్రత్త ఉండాలి అంటే ఒక పెళ్లి విషయంలో జాగ్రత్త ఉండాలండి. అదండి ఏంటండి, ఎందుకంటే 6వ నంబర్ చాలా లగ్జరీగా ఉంటారు. వీళ్ళు కనుక లేడీస్ కానీ జెంట్స్ కానీ 3వ నంబర్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వీళ్ళేమో చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటారు, వీళ్ళేమో భక్తి మార్గంలోకి వెళ్తారు. ఎలా కుదురుతుంది? కాబట్టి 6 వాళ్ళు 3 వాళ్ళని చేసుకోకూడదు. నేను గతం వీడియోలో చెప్పాను, 3 వాళ్ళు 6ని చేసుకోకూడదు, 6 వాళ్ళు 3ని చేసుకోకూడదు. ఇది కనుక జాగ్రత్తగా చూసుకోగలిగితే మ్యారేజ్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే 6, 15, 24లో పుట్టిన వాళ్ళు మీ లైఫ్ 100% చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి కుటుంబంతో బాగా గడుపుతారండి. 6 నంబర్ అంటేనే హోమ్ అండ్ ఫ్యామిలీ అండి. కుటుంబాన్ని మంచి రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ఎవరైనా చూడండి 6, 15, 24లో పుట్టిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఫ్యామిలీ. చాలా బాగా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటారు. ఇది 6వ నంబర్ అండి. అయితే ఈరోజు మనకి 5 సిరీస్ 6 సిరీస్ చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. థ్యాంక్ యూ అండి.